4వ మాట 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవచ్చువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చాలక్క. ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అగుదువని అతనితో చెప్పుటకు. ఇక్కడ 4వ విషయం ఏంటంటే ఆయన ఉద్దేశములు ఆత్మ సంబంధమని. 1, ఆయన ఆత్మ సంబంధమైన రాజుకి గౌరవిస్తున్నాడు. 2, ఆయన మాటలు ఆత్మ సంబంధమని. 3, ఆయన ఆలోచనలు ఆత్మ సంబంధమైనవి. 4, ఆయన ఉద్దేశాలు కూడా ఆత్మ సంబంధమైనవి. ఎలాంటివండి? ఆత్మ సంబంధమైన ఆయన ఉద్దేశాలు అంటే తాను ఉద్దేశించేది అంతా కూడా ఆత్మ సంబంధమైనది కానీ భౌతికమైనది కాదు. ఆత్మ సంబంధమైన ఉద్దేశాన్ని ప్రభు ఏం చేస్తాడు తెలుసా? కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూసే మాట ఏంటండి? నీ ఆలోచన యావత్తును, నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళారా, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వ్యక్తికి తన కోరికని ప్రభు తీర్చేవాడుకుంటాడు. ఏం చేస్తాడు? తన కోరికని తీరుస్తాడు. ఆత్మ సంబంధమైన వారిగా మనం ఉండాలి. అందుకే ఒక మాట ఉంది బైబిల్లో, మనుషుల ఆలోచనలు అనేకములు యెహోవా యొక్క తీర్మానమే. అంటే మన ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎలా ఉండాలా? దేవునికి మహిమకరంగా, ఆత్మ సంబంధమైనవిగా. అంటే మనలో ఉండే ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయి, మనం ఉద్దేశించే ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయి, అసలు మనం ఎలాంటి ఉద్దేశంతో మందిరానికి వచ్చాం, ఎలాంటి ఉద్దేశం కలిగి మనం దేవుని సన్నిధికి వచ్చామన్నది ఇంపార్టెంట్. కొంతమందికి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నేను అనారోగ్యంతో ఉన్నాను, నాకున్న అనారోగ్యం పోయి నేను స్వస్థత కలగాలని చెప్పి దేవుని మందిరానికి వస్తాను. మరికొందరు చూస్తే ఉద్దేశం ఏంటి? ఈరోజు ఆదివారం దేవుని మందిరం ప్రభు మందిరంలోకి వెళ్ళాలని వచ్చేవాళ్ళు ఉంటారు. మరికొందరు ఉద్దేశాలు ఏంటంటే, ఈరోజు ఆదివారం కాబట్టి బలలో పాల్గొనాలన్న ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారు. మరికొందరు ఉద్దేశాలు ఏంటంటే, నేను ఈ రోజైనా సరే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్క రకమైన ఒక డిఫరెంట్ విధానంలో మన ఉద్దేశాలు ఉంటాయి. ఎలా ఉంటాయి ఏంటి? మన ఉద్దేశాలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, సరే దేవుని మందిరం మెట్టు గడప ఎక్కక మునుపు మన ఉద్దేశాలు ఎలా ఉండా, దేవుని మందిరంలో మన ఉద్దేశం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి తెలుసా? ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ 2 తలంపులు ఉన్నారు. బలిపీఠం కట్టాడు, బలి నర్పించాడు, దాని కింద నీళ్లు పోపించాడు, అంతా బాగుంది. ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని దహించి వేసింది. అది మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దేవుని ప్రజలందరూ ఏమంటున్నారు చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ, అందరూ ఒకరు కాదు, అక్కడ ఉండేవాళ్ళు, ఆ బలిపీఠం దగ్గర బలర్పించే దగ్గర ఉండే వాళ్ళు అందరూ ఏమంటున్నారు? అది చదివితే మనకు తెలిసిద్ది. ఏమంటున్నారు తెలుసా? యెహోవాయే నిజమైన దేవుడు. ఎంతమంది అంటున్నారు? ఎంతమంది? అక్కడ ఉండేవాళ్ళు అందరూ అదే మాట అంటున్నారు. ఒకప్పుడు బయలుదేవతను ఆరాధించిన వారు 800 మంది చిల్లర ప్రవక్తలు కలిగిన వారు అక్కడ ఉన్నారు. ఒకటే దేవుని వైపు ఉన్నాడు. కానీ ఒకప్పుడు నమ్మకం లేదు. దేవుడు తన కార్యాన్ని చేసిన తర్వాత ఏమంటున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని దేవుని గణపరుస్తూ ఆరాధిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పామంటే, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు అగ్ని దిగిరాక మునుపు 2 తలంపులు ఉంటారు. దిగొచ్చిన తర్వాత ఒకే ఆలోచన, యెహోవాయే నిజమైన దేవుడు అని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిపోవటం మనం 2 తలంపులు ఉండొచ్చు, అందరికి అన్ని ఆలోచనలు ఉండొచ్చు. ఇప్పుడు దేవుని మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనందరికి ఏ ఆలోచన ఉండాలండి? ఒకే ఉద్దేశం ఉండాలి అందరిది. ఎలా ఉండాలి? అందరి ఉద్దేశాలు ఒకేలాగా ఉండాలి. అందరి ఉద్దేశం ఒకటేలాగా ఉండాలి. అవయవాలు వేరైనా, దేహమున వేరైనా,
అవయవాలు వేరైనా మనమంతా ఒకే దేహంలో ఉన్నవారు. ఉన్నావా లేదా? పౌలు కూడా చెబుతూ వస్తారు, పౌలు గారు ఏమని, మనమందరం ఆయా అవయవాలు అయి ఉన్నాం కానీ ఒకే దేహంలో ఉండం అంటే అర్థం ఏంటి? మనమందరం బయట రెండు తలంపులు కలిగి ఉండా దేవుని మందిరంలోకి వచ్చేదానికి ఎలా ఉండాలా? ఒకే ఉద్దేశం కలిగి ఉండాలి. ఇంక రెండో ఉద్దేశం మనకు రాకూడదు. రెండో మారు ఉద్దేశం మనకు ఉండకూడదు. మరొక ఉద్దేశం మనకు రాకూడదు. అందరికి ఉండాల్సిన ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకై నాలో బలహీనత ఉండి బల్ల దగ్గర ప్రభు సమయం ఇచ్చి నాకు ఆయుష్ ఇస్తే సరి చేసుకుని నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇదే మన ఉద్దేశాలు. మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే ఈ నెలలో క్యాలెండర్ వాక్యం మీద మెయిన్ వాక్యం మీద రాసి ఉంది. ఏమని? భయపడకడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్టమైన వారు కారా. ఏమొచ్చినాం అండి? అది ఏ అధ్యాయం? ఏమొచ్చినాం? లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం రాయబడితే వచ్చింది, మీరు అనేకమైన పిచ్చి. క్యాలెండర్ చూస్తేనే కదా జనవరి 1 తర్వాత మళ్ళీ ఎప్పుడు చూస్తామో మన పుట్టినరోజు అప్పుడు. కాబట్టి ఏమైనా రాయబడితే వచ్చిందని, భయపడకడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. అంటే మనం ఎలాంటి వారమే? చాలా శ్రేష్టకరమైన వారు. మన ఉద్దేశాలు ఎలా ఉండాలా? శ్రేష్టకరమైనవి ఉండాలి. అవి చూడండి, కొయ్యవో విత్తవో అయినా వాటిని దేవుడు పోషిస్తలా. మనం ఎలా ఉంటామంటే మనమే కష్టపడి మనమే పని చేసుకుని మనమే కష్టపడి మనమే సంపాదించుకుని మనమే తెచ్చుకుని మనమే పోషించుకున్నట్టు ఫీల్ అయిపోతాం. కానీ వాక్యం ఏమంటుంది? ఆకాశ పక్షులను చూడండి, పిచ్చుకలను చూడండి, ఏంటైనా చూడండి, అది కొయ్యవో విత్తవో కానీ వాటిని పోషిస్తున్నాడు. రామ వాటిని పోషిస్తున్నాడు. ఆ సెంటర్ దాంట్లో నడవాక కాలు జారి పడతావు, మెట్ల మీద రండి. కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా పోషించడా? అంటే మనం ఎలా ఉంటాం? మన ఉద్దేశాలు ఏంటి? భౌతికమైన వాటి మీద ఉంటాయి. కానీ మన ఉద్దేశాలు ఎక్కడ ఉండాలా? ఆత్మ సంబంధమైనవి ఉండాలి. ఎలా ఉండాలండి? ఎప్పుడైతే ఒక ఆత్మ సంబంధమైన వాడుగా బలలో, ఒక ఆత్మ సంబంధమైన సహోదరిగా బలలో పాల్గొంటామో అప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంది. ఎలీషా ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వాడు. భౌతికమైన ఉద్దేశాలు లేవు, భూ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వాడు కాదు, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వాడు. ఇది ఎన్నమాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మారుల స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఆగండి అక్క, ఇక్కడ చూస్తే నిన్న మాట అండి ఇది 5. ఇప్పుడు 4 విషయాలు చెప్పండి. మొదటగా మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా భూమి మీద ఎలాంటి జీవితం కూడా ఉన్నాడు? ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు? 1, యోధారాజు గౌరవిస్తున్నాడు, అంటే ఆత్మ సంబంధమైన రాజు గౌరవించి వాడుకుంటాడు. 2, ఆత్మ సంబంధమైన మాటలు కలిగిన వాడుకున్నాడు. 3, ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వాడు. 4, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వాడు. 5వదిగా చూస్తే చెప్పనమ్మా మీరే, ఆయన పనులు ఆత్మ సంబంధమైనవి. ఏంటండి? ఆయన పనులు ఆత్మ సంబంధమైనవి, అవి భూ సంబంధమైన పనులు కాదవి. ఇప్పుడు చూడండి, రాజు ఏమంటున్నాడు చూడండి. నయమాను వచ్చినప్పుడు రాజు బట్టలు చించుకుంటాడు. ఏమని? రాజు బట్టలు చింపుకుని అసలు నేనేమైనా స్వస్థపరచగలనా ఓ రకంగా ఫీల్ అయిపోతున్నాడు. ఏమని? క్షమించండి, నేనేమన్నా దేవుణ్ణా, నేనేమన్నా దేవతనా అన్నంతగా ఫీల్ అయిపోతున్నాడు. ఈ బట్టలు చింపుకున్న విషయం ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు చెబుతాడు, ఎందుకు పిచ్చోళ్ళ బట్టలు చింపుకున్నా, నా దగ్గర పంపించు, ఇశ్రాయేల్లో ప్రవక్త లేడు అనుకుంటున్నావే ఏంటి? పంపించాడుకే. నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళటంతోనే దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఎలీషా యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైన పనులు చేసేవాడు ఉంటాడు. ఎలాంటి పనులు అండి? అంటే తన పనులే ఆత్మ సంబంధమైనవి, భూ సంబంధమైన పనులు కాదు. భూ సంబంధమైన పనుల్లో కూరిపోయినవాడు కాదు. అందుకే తన భూ సంబంధమైన పని చేస్తున్నవాడు అయినప్పటికీ, ఎడ్లని పెట్టుకుని పొలాన్ని దున్నుతున్నవాడిగా అయినప్పటికీ, ఒక స్వరం విన్నప్పుడే, ఆ పిలుపు విన్నప్పుడే, ఆ దుప్పటి పడ్డప్పుడే ఎలీషాను వెంబడించడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా,
ఆత్మ సంబంధమైన పనులు చేయగలిగిన వాడు, లేదా తన పనులు ఎలా ఉంటాయంటే ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. మరి మన పనులు అంటే మన పనులు కూడా మనం పరీక్షించుకోవాలి. మన పనులు ఎలా ఉంటున్నాయి, మనం ఎలాంటి పనులు చేస్తున్నాం, మన చేతులు ఎలాంటి పనులు చేస్తున్నాయి, మన కాళ్ళు ఎలాంటి పని చేస్తున్నాయి, అన్నిటికంటే ఇంపార్టెంట్ మన కళ్ళు ఎలాంటి పని చేస్తున్నాయి. వేటిని చూస్తున్నాయి మన కళ్ళు, వేటి మీద మన కళ్ళ యొక్క దృష్టి ఉంటుంది, వేటి మీద ఎక్కువ మన కళ్ళ దృష్టి ఉంటుంది. వేటి మీద చూడండి, ఒక వ్యక్తి కోడిని దొంగతనం చేయాలనుకోండి, ఏం చేస్తాడు? ఆ కోడంకే ఇట చూస్తాడు. దాని దరిద్రం ఈయన అదృష్టం కలిసి వచ్చినప్పుడు పట్టే పట్టుకుంటాడు. ఎవరో తెలియకుండా ఏం చేస్తాడు? దుప్పటి కింద లేకపోతే ఏదో ఒకటి ఉండేది కదా, దాని కింద పెట్టుకుని ఆ టవర్ కింద పెట్టుకుని వెళ్తాడు. ఓ రోజు ఒక వ్యక్తి ఇలాగే దొంగతనం చేశాడు. దొంగతనం చేసి ఏం చేశాడు? ఏ ఇంటి వాళ్ళదైతే దొంగతనం చేశాడో కోడిని ఆ ఇంటి వాళ్ళకి అమ్మటానికి వెళ్ళాడు. చూడండి, ఏ ఇంటి వాళ్ళ దగ్గర అయితే దొంగతనం చేశాడో తెలవక ఎక్కడో పట్టుకున్నాడు కదా, ఆ ఇంటి వాళ్ళకి అమ్మటానికి వెళ్ళాడు. ఈ దావీదన్నలు లాంటి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నా కోడి, ఎవరి కోడి ఇది? నా కోడి. చూశాడు, కోడి పెట్టిన అమ్ముతో కొంటావా అయ్యా అంటే, కొంటా. ఎంత? ఎంత. మంచి గుడ్లు పెట్టిద్దా? బాగా పెట్టిద్ది. ఈయనకేం తెలుసు దొంగతనం చేసి వస్తే? చాలా బాగా పెట్టిద్ది. సరే, ఎంత? ఇంత కొన్నాడు, తీసుకుంటున్నాడు. దాని ముఖం చూడంగానే ఏడో చూసినట్టు ఉంది, దాని రూపం బయటికి రంగానే ఏడో చూసినట్టు ఉంటుంది. మరి ఇది ఎక్కడదో కాదు, మన కోడే. ఇది ఎక్కడ కోడే కాదు, మన కోడే. సైలెంట్గా ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు పిలిచాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఈ కోడి నాకు అమ్మటానికి తీసుకొచ్చాడు. ఈ కోడి ఎవరితో మీరు చెప్పండి అన్నాడు. ఇది నీ కోడి అని అన్నారు వాళ్ళు వచ్చినాడు. ఈ అమ్మటానికి వచ్చిన వాడికి ఏం చేయాలి అర్థం కాలేక, అంటే వాళ్ళ ఇంటిదే కోడి దొంగతనం చేసి వాళ్ళకి అమ్మటానికి వచ్చాడు. ఏమైంది చివరికి? చెప్పు దెబ్బలు, కట్టేసి దెబ్బలు కొడతాం తప్ప. అసలు చూడండి, వ్యభిచారం చేస్తేనన్నా తీర్పు తీరుస్తలేదు, కోళ్ళు దొంగతనం చేస్తే పెద్ద కేసు ఏముంది? అర్థమైందండి? కోడి దొంగతనం చేస్తే పెద్ద కేసు ఉంది. అది ఎప్పుడైనా తెలుసమ్మా? పెద్ద కేసు. ఈ చివరికి ఏమైంది? ఇతడు మంచి ప్రవర్తన కలిగిన వాడు కాడు, ఇతడి పనులన్నీ దొంగ పనులేనని చెప్పి ముద్ర వేసేసారు. ఏం చేశారండి? ఇతడు చేసేయన్ని దొంగ పనులే, దొంగతనం చేస్తాడని ముద్ర వేసారు. అంటే మన పనులు ఇంపార్టెంట్. నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా తెలియపరచబడుతూ వచ్చిందంటే, ఒక దొంగతనమే కాదు, ఒక పాపమే కాదు, మన కళ్ళు వారం అంతా ఏం చూస్తున్నాయి, ఏటి మీద మా దృష్టి ఉంటున్నాయి, మన కళ్ళకి ఏవి ఇంపుగా ఉంటున్నాయి, ఏవి ఇష్టంగా ఉంటున్నాయి మన కళ్ళకి. మన కళ్ళు వేటి మీద మనసు పెట్టినాయి, మన కళ్ళు వేటిని చూస్తే ఇష్టపడుతున్నాయి. ఇలారా, మన పనులు ఇంపార్టెంట్. నువ్వు చేతితో చేసిన పనులకి లెక్క చెప్పాలి, కళ్ళతో చేసిన పనులకి లెక్క చెప్పాలి, హృదయంతో చేసిన పనికి లెక్క చెప్పాలి, కాళ్ళతో చేసిన పనికి లెక్క చెప్పాలి. ఇంకేముంది? తలంపులు. ప్రతి దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ అవయవంతో మనం చేసిన ప్రతి తప్పుకి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఏం తప్పుకోము, మిస్ అవడానికి అవకాశమే లేదు. అందుకంటే వాని క్రియ చొప్పున ప్రతి వాడికి ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నట్టున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి అవయవానికి మనం లెక్క చెప్పాల్సిందే దేవుని దగ్గర. అప్పుడు మన పనులే బాగాపోతే ఏ లెక్క చెబుతావు చెప్పు అక్క అన్న? పనులు జాగ్రత్తగా ఉండాలి. మన పనులు ఎంత బాగుంటే అంత ఆశీర్వాదం మనకు ఉంటుంది. ఈరోజు ఎట్లాంటి పనులు ఈ వారం అంతా చేసి మనం బల్ల దగ్గరికి వచ్చి పరీక్షించుకుందాం. ఇది 5. 6వ విషయం చూద్దానండి, ఇక ముగిస్తాను, వర్షం వస్తుంది కాబట్టి. కొద్ది లోపలికి ఉండండి అన్న బ్రదర్స్, కొద్ది లోపలికి ఉండండి. లేకపోతే ఇట్రండి, ఈ సైడ్కి ముంగడికి వేసుకోండి చైర్స్, మీకు ఇబ్బంది లేకుండా. కింద కూర్చున్న వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. బ్రదర్స్ అవసరం అయితే చైర్స్ సెట్ వేసుకుంటారు. 6వ మాట, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొనను అని చెప్పాను. అది చాలు అక్క. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడండి? యెహోవా జీవము తోడు నేను
నేను ఏమీ తీసుకొని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన క్రియలు ఆత్మ సంబంధమైనవి. ఏంటండి ఆయన క్రియలు? అంటే ఎలీషా యొక్క క్రియలు ఎలాంటివి అంటే ఆత్మ సంబంధమైనవి. ఎలీషా క్షమించండి, మరణం కాని నిద్రలోకి దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా ఎల్లక మునుపు భూమి మీద తాను ఎలాంటి జీవితంతో ఉన్నాడంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వాడుగా. భౌతికమైన క్రియలు కాదు, భౌతికమైన క్రియల మీద మనసు పెట్టిన వాడు కాదు. ఏ క్రియల మీద మనసు ఉందండి? ఆత్మ సంబంధమైన క్రియల మీదే మనసు ఉంది. తన క్రియలే ఆత్మ సంబంధమైనవి. తన క్రియలన్నీ కూడా, తన క్రియాపూర్వకమైన జీవితం అంతా కూడా ఆత్మ సంబంధమైనది. అది భూ సంబంధమైనది, భౌతికమైన క్రియలు కావాయి. భౌతికమైన క్రియలు అంటే ఏంటో తెలుసా? మనం వెళ్తుంటే మనల్ని మెచ్చుకోవాలి, వెనకాల మనం ఓ పని చేస్తే 10 మంది చెప్పుకోవాలి, మనం ఓ పని చేస్తే 10 మంది మెచ్చుకోవాలి. సపోజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎవరైనా ఇచ్చుంటే నాకు తెలీదు, మిమ్మల్ని ఉద్దేశించట్లా. మందిరంలో మ్యాట్స్, కుర్చీలు, చైర్స్, లేదా ప్రభు బల్లో లేకపోతే ఈ బల్లో టేబుల్ ఇచ్చామనుకోండి, మనం ఏమంటాం? అన్నా ఈ బల్ల ఇంత ఇంత అయిందన్నా అంటాం. ఇంత ఎందుకు అయిందన్నా అంటే నీకెక్కడ తెలుసు అంటే నేనే తెచ్చిచ్చానని చెబుతాం. ఇంత అయిందని ఎందుకు చెబుతున్నాము? నేను ఇచ్చానని చెప్పుకోవడానికి మొదటి డబ్బులు చెబుతాం. అంటే ఏదో ఒక రీతిలో నా గురించి చెప్పుకోవాలి. ఇది నేను ఇచ్చా, ఆ చైర్స్ లేదా క్షమించండి ఈ మ్యాట్స్ లేదా ఈ షీట్లకి డబ్బులు లేదా ఈ ఐరన్కి నేను ఇచ్చానని చెప్పుకుంటాం. అంటే డైరెక్ట్గా చెప్పం, ఇండైరెక్ట్గా ఏమంటాము? ఏ కదా చేసింది ఇచ్చింది. అంటే మనం ఏంటంటే మన క్రియలు వెనకాల రావాలని ఎదురు చూస్తున్నాం. మనకేం క్రియలు కావాలి? ఏం క్రియలు కావాలి? మోషే మంచి టాపీ పని చేసాడు, ఆ క్రియలు కావాలి. ఆ క్రియలు మెట్టులు ఎక్కితే జారి పడేటట్టు చేసాడు, ఆ క్రియలు కావాలి. మనకేం కావాలి? వెనకాల సపోజ్ చదువుతున్న ఇట్లా క్రియలు అవసరం మనకి. నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను కదా అని ఆ పని చెప్పుకునేటువంటి క్రియలు మనకు కావాలి. కానీ ఎలీషా అలాంటి వాడు తెలుసా? దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద ఎలా ఉన్నాడంటే తన క్రియల ఆత్మ సంబంధమని. తన క్రియలు ఎలాంటివండి? ఎంతనే చేయి, ఎంతన్నా ప్రయాసపడు. పౌలు అంటాడు చివరికి నేను ఎంత ప్రయాసపడినా నేనేం చేయనట్టే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక వ్యక్తి తన క్రియలు బాగుండాలి, నా క్రియలు మెచ్చుకోవాలని చూస్తలా, తన క్రియల కోసం తను చూడలా. ఏం చూస్తున్నాడు? తన క్రియల కంటే కూడా ఆత్మ సంబంధమైన విధానంలో ఉండాలని ఎదురు చూస్తున్నాడు. దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద ఎలా ఉన్నాడంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉన్నాడు. తన క్రియలు ఆత్మ సంబంధమని. కాబట్టి నేను అనుకుంటున్నా ఎలీషాకి తీర్పు అన్నది ఉండదు. ఏముండదండి? తీర్పు ఉండదు అసలు ఎలీషాకి. ఎందుకు తీర్పు ఉండదు చెప్పండి? తన క్రియలే ఆత్మ సంబంధమని. ప్రభు వేటిని బట్టి తీర్పు తీరుస్తానన్నాడు? వేటిని బట్టండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం రాబడుతూ వచ్చింది కదా, తీయదులేమ్మా, అది నోటెడ్ అయిన వాక్యం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ఏమన్నా రాబడుతూ వచ్చింది? ఇదిగో వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. అంటే అర్థం ఏంటి? మానవుడు తీర్పు దేని బట్టి పొందుతున్నాడంటే తన క్రియలు బట్టే. దేని బట్టి అండి? క్రియలు. అందుకే బైబిల్లో రాబడుతూ వచ్చింది వారి వెంట వారి క్రియలు వెళ్ళాను. ఏం వెళ్తున్నాయి? నీ వెంట ఏమొస్తుంది? చేపలు పెట్టే గాలం రాట్లా, ఇంకా చేపల చెరువు రాట్లా, చేపలు రాట్లా, ఇంకా మంచి వస్త్రాలు రాట్లా, విలువ కలిగిన వస్త్రాలు కష్టపడి కోరుకున్నావు. ఉన్నాడు ఇక్కడ శాంసన్ బ్రాస్లెట్ తీసుకున్నాడంట ఎవరికో పాపం డబ్బులు ఇచ్చి. ఇవేమి మన పరలోకానికి రావు. వస్తాయా? రావు. బైబిల్ చదువుతుంది కదా, వారి క్రియలు వారు వెంట వెళ్ళాను. ఏ క్రియలైతే నీ వెంట వచ్చినా ఆ క్రియలే నీ మీద నా మీద సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. ఒకరోజు నీ మీద నా మీద సాక్ష్యం ఇచ్చాయనుకుంటాయి. కానీ ఈరోజు బలలో పాల్గొనే మనం ఒకరోజు మన క్రియలు మన మీద సాక్ష్యం ఇవ్వకముడిపే ఈరోజు ఏ క్రియలైతే మన జీవితంలో సరిగా లేవు వాటిని సరి చేసుకోవడానికి మంచిది. వాటిని సరి చేసుకోవటం మనకు మంచిది. మన క్రియలు చాలా గొప్పవిగా, నీతి క్రియలుగా, ఇంకా మంచి క్రియలుగా ఉండాలి, కానీ మురికి క్రియలాగా ఉండకూడదు.
ఎలా ఉండకూడదండి? మురికి క్రియల్లాగా ఉండకూడదు. బైబిల్ చెబుతున్న మాట. దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద ఎలాంటి జీవితం జీవించాడంటే, ఎలాంటి జీవితము? ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వాడు. తన క్రియలే ఆత్మ సంబంధమని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నయమాన్ వచ్చి అన్నాడు, అయ్యా నాకు రోగం ఉంది, దేవుని కృపబడి దేవుని మందిరానికి వచ్చా, లేదా నీ దగ్గరకు వచ్చాను, వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నా మునిగా, నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు, ఇదిగో నాకు స్వస్థత వచ్చింది కాబట్టి కానుకలన్నీ నువ్వు తీసుకొని ఇస్తున్నాడు. అప్పుడు అంటాడు, నాకు అవసరంలా. చదవమ్మమాట ఏమంటున్నాడు? నాకొద్దు. 5వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడండి? ఎలీషా యవన సంఘం నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుని యెహోవా జీవంతో నేను ఏమియో తీసుకోనన్నా నిన్ను. అంటే అర్థం ఏంటండి? తన క్రియలు భౌతికమైన వాటి మీద లేవు, మరి వేటి మీద ఉన్నాయి? ఆత్మ సంబంధమైన వాటి మీద తన క్రియలు ఉన్నాయి. ఈరోజు బలలో పాల్గొనే మనం ఎందుకు ఈ మాటలు ధ్యానిస్తున్నామంటే, మనం ఒక ఎలీషా లాగా భూమి మీద జీవించాలి. అది సహోదరుడైన సహోదరి అయినా. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన క్రియలు మనకు ఉంటాయో ఖచ్చితంగా అప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. ఇది ఎన్నో మాట? 6. కాబట్టి మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన వారిగా క్రియలు కలిగిన వాడికి భూమి మీద ఉండాలి. భౌతికమైన క్రియల మీద మనసు పెట్టొద్దు, భౌతికమైన క్రియలు చేయొద్దు. మనం వెళ్తుంటే మన వెనకాల ఏం రావాలా? ఆత్మ సంబంధమైన క్రియలు. దైవజనుడు భగత్ సింగ్ గారు ఈ లోకం విడిచిపెడితే మన జీవితాల్లో ఏ క్రియలు నుంచి వెళ్ళాడండి ఆయన? ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ సంబంధమైన క్రియలు. మనం చచ్చిపోతే ఏ క్రియలు ఉంటాయి? ఏ క్రియలు ఉంటాయి? అర్థం చేసుకోండి. మీ ఓకే అప్పకి చెబుతున్నాం, ఎవరికి వాళ్ళే. మనం చచ్చిపోతే మన పిల్లలు మన క్రియల గురించి ఏమని పడుకుంటారు, ఏమని ప్రకటిస్తారు, ఏమని తెలియపరుస్తారు? మన తర్వాత తరం అది ఆడపిల్లలుండా మోపిల్లలుండా ఆడగారి పిల్లలు పుడతారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమని చెప్పగలుగుతాం మన గురించి? ఏమని ప్రకటించగలుగుతాం వారికి? మరి మనం చచ్చిపోయినా మన పిల్లలైనా మన గురించి వాళ్ళకి ఏమని చెప్పగలుగుతారు? ఏమని చెప్పగలుగుతారు? ఒరే ఇదిగో ఎట్లా, ఒరే అది ఎట్లా చెప్పలేరు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మా యొక్క మేనమామ ఒక అతను ఉన్నాడు. మేనమామ తండ్రి తరపున ఒక అతను ఉన్నాడు. ఆయన కనటానికి దరిదాపుగా 7-8 మందిని కన్నాడు. ఎంతమందిని? 7-8 మంది. పూర్తి గుర్తులేదు కానీ ఒక 8 మంది దాకా అనుకోండి కన్నాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? సమాధానం. ఏం పేరు? సమాధానం. ఓ సమయంలో ఈయన్ని రాజమండ్రి జైల్లో పెట్టారంట. ఎక్కడ పెట్టారు? రాజమండ్రి జైల్లో ఈయన ఎందుకు పెట్టారు? నేను పుట్టకముందు సంగతి. రాజమండ్రి జైల్లో ఎందుకు పెట్టాడంటే రిక్షా దొక్కడానికి వెళ్ళి ఎక్కడో దొంగతనం చేశాడు. ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనం చేయగానే ఏం చేశారు? దొంగల్ని ఏం చేస్తారు? ఎత్తుకెళ్ళి ఆపాటి జైల్లో పెట్టారు. మేనమామే. మేనమామ అంటే మా నాన్నగారి అక్కగారి భర్త. వాళ్ళకి చాలామంది పిల్లలు ఉంటారు. చెప్పే కదా మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అని. అట్లా వారి జీవితాలు చూడగా కొడుకులు 5 దాకా ఉంటారు, కూతుళ్ళు ఒక 3-4 ఉంటారు, 3 ఉండారులే 8 మంది. మరి వారి పిల్లలు చూడండి. ఈయన చనిపోయేంత వరకు కూడా మా నాన్నగారు అంటానే ఉండేవాడు, ఒరే ఆయన ఎట్టంటాడో తెలుసా అనేవాడు. ఏంటన్నానంటే ఆయన రాజమండ్రి జైల్లో పెట్టారా దొంగతనం చేస్తానేవాడు. బ్రతికినంత కాలం పాపం పెళ్ళైన తర్వాతే చనిపోయాడు. ఆయన ఇంటికి వచ్చేవాడు, నా దగ్గరికి వచ్చి నేను డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఆ దరిద్రపు అలవాటు ఇప్పుడు ఆయనకంటే చచ్చిపోయటంలో ఒక అలవాటు అబ్బింది. ఏంటి అలవాటు? అలవాటు అబ్బింది. చాలామంది తెలుసురండి, చెప్పరు బయటికి. ఏంటి అలవాటు? ఖైనీలు అలవాటు అబ్బింది. చివరికి చచ్చిపోయే దినాల్లో నా దగ్గరికి వచ్చేవాడు. ఖైనీ ప్యాకెట్ 3 రూపాయలు 5 రూపాయలు అంట. ఎప్పుడు సంగతి? 2011 సంగతి. నేను రూపాయి ఇచ్చేవాడు కాదు. కావాలంటే కడుపు నుండి ఇంటికాడ అన్నం తినేలు కానీ డబ్బులు ఏమని అనేవాడు. ఫస్ట్ నుంచి అంతే. ఇంటికి ఏదన్నా వీళ్ళు ఉంటారు కదా హరిదాసులు అని, ఏదో ఆవులను పెట్టుకుని సంక్రాంతి టైంలో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తాను తెలుసా? నేను డబ్బులు అడిగితే పుస్తకాలు ఇస్తా, భగత్ సింగ్ గారి సాక్ష్యాలు. ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటానే వెళ్తారు. అయ్యా నువ్వు తిట్టుకో కొట్టుకో. ఇక్కడ కూడా నర్సాపూర్లో కూడా చాలాసార్లు ఇచ్చా. నువ్వేమన్నా అనుకో, నా ఇంటికాడు టెస్టేసి కూర్చున్నా ఇలాంటి ఇంకో 100 ఇస్తానే కానీ 100 రూపాయలు కూడా ఇవ్వను, 10 రూపాయలు కూడా ఇవ్వను.
ఎందుకంటే నేను నీకు ఇచ్చే డబ్బు కంటే ఇది చాలా విలువైంది. నేను నీకు ఇచ్చే డబ్బు కంటే ఇది చాలా విలువైంది. ఆయనకు అదే చెప్పా, నేను కావాలంటే తిండి తిని కానీ నేను రూపాయన్నాను. అప్పుడు అనేవాడు, కటాక్షమ్మా కరుణ ఉన్నావా అనేవాడు. ఏం తాతయ్య అంటే, ఆడున్నాడమ్మా లేడు, ఒక 5 రూపాయలు ఇంటి అమ్మా ఆడొస్తే తీసుకొనేవాడు. అంటే ప్రవర్తన, నేను అంటుంది ఇంపార్టెంట్. ప్రవర్తన కావాలి, ఒకరోజు క్రియలు కూడా కావాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం, ఖచ్చితంగా 100% ఈ లోకాన్ని వినబోతున్నాం. అంత్య దినాలు వర్తమానాలు ధ్యానిస్తున్నాం అంటేనే వెళ్తున్నామని అర్థం, సంఘంగా ఎత్తబడుతున్నామని అర్థం. కాబట్టి గమనించండి, క్రియలు ఇంపార్టెంట్. నువ్వు ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఆస్తి నీ ఐశ్వర్యం అవేవి రావు, నీ క్రియలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తే నీ కిరీటాన్ని ఇప్పించడానికి వస్తున్నాయి. నువ్వు సరైన జీవితాన్ని జీవించకపోతే నీకు తీర్పుని తీసుకురావడానికి వస్తున్నాయి. నీ వెంటే నీ క్రియలు 2 కోణాలు నీ వెంట వస్తున్నాయి. క్రియలు బాగుంటే ఆ క్రియలు బట్టి నీకు మంచి కిరీటం పొందుతావు, ఆ క్రియలు బాగోపోతే తీర్పు పొందుతావు. అంటే దేనికైనా, నీకు ఆ కిరీటానికైనా లేదా నరకానికి పోవటానికైనా క్రియలు ఇంపార్టెంట్. ఆ క్రియలే మనం ఎంటవుతున్నాయి ఒకరోజు ప్రభు దగ్గర. కానీ ఎలీషా మంచి క్రియలు కలిగి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన క్రియలు. అలాంటి క్రియలు మనం కలిగి ఉండాలి. ఇది ఇచ్చి చివరి మాట చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. చాలమ్మా. అక్కడ చివరి మాట. ఇప్పుడు 5 విషయాలు చూడబండి. మొదటిగా, మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు భూమి మీద ఎలీషా ఎలా ఉన్నాడండి? 1, ఆత్మానుసారమైన రాజుకి గౌరవించేవాడు ఉన్నాడు, రాజుకి. 2, ఆత్మ సంబంధం మాటలు కలిగిన వాడు ఉన్నాడు. 3, ఆత్మ సంబంధం ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు. 4, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వాడు. 5, ఆత్మ సంబంధమైన పనులు కలిగిన వాడు, చేసేవాడు. 6, ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వాడు. ఇక 7వదిగా, ఆత్మీయమైన ప్రవర్తన కలిగిన వాడు. ఎలాంటి వాడండి? ఆత్మానుసారమైన ప్రవర్తన, ఆత్మీయ ప్రవర్తన కలిగిన వాడు. తన ప్రవర్తనే ఆత్మానుసారమైనది. బైబిల్లో ఎక్కడ రాయబడుతూ వచ్చిందండి? నీవు దేవుని మందిరాన్ని పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. ఆ మొహాలు ఇంకెందుకు చూస్తారమ్మా? బైబిల్ చూడండమ్మా. ప్రసంగి 5వ అధ్యాయం 5 మొదటిదా. సరే చదవండి, త్వరగా చదవండి, ముగిద్దు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. ఆగమ్మా, ఇంతసేపు నువ్వే చదివావు, వెనకాల వాళ్ళు చదువుతున్నారు. చదవక్క. అయిందేం కనుక్కో. అయిపోయిందక్క. అందుకే నేను మిమ్మల్ని చదవమన్నాను. ఎంతవరకు అంతవరకే చదివి ఆపేస్తారు, మిగతాయి చదవరు. సరే, దేవుని యొక్క వాక్యం ఏమనుందండి? మీరు దేవుని మందిరానికి పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా. ఇంకేమని రాయబడితే వచ్చింది? సమీపించి ఆలకించడం మంచిది. సరే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఏమని రాయబడితే వచ్చిందండి? ప్రవర్తన. ఏడకి వెళ్ళేటప్పుడు చూసుకోవాలి మన ప్రవర్తన. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకరోజు పరలోకపు మందిరానికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికండి? పరలోకపు మందిరానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ మందిరానికి వచ్చేటప్పుడే ప్రవర్తన బాగుండాలంటే మరి పరలోకపు మందిరానికి ఎక్కిపోయేటప్పుడు ఇంకెలా ఉండాలి మన ప్రవర్తన? అందుకే బైబిల్ అంటది కదా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారములకు ఒప్పుకోవాలంట. విన్నామా? ఏం చేయాలా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అంటే మన ప్రవర్తన అనేది బాగుండాలి, మనం ప్రవర్తించే విధానం బాగుండాలి, మన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి. మన ప్రవర్తన చూసి బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, మా అపోస్తుడైనటువంటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2 వచనాలు చూస్తున్నట్లయితే, అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యను నడవలలో రాబట్టవచ్చును. అంటే అర్థమేంటి? ప్రవర్తన. మన ప్రవర్తన బాగుంటే భర్త మందిరానికి మన ప్రవర్తన బట్టి వస్తాడు. భార్య అయినా సరే అంతే, పిల్లలైనా అంతే, తల్లిదండ్రులైనా అంతే. ప్రవర్తన ఇంపార్టెంట్ ఇక్కడ.
ఏం ఇంపార్టెంట్ అండి? ప్రవర్తన. అంటే దేవుని మందిరానికి వెళ్ళటానికే నీ ప్రవర్తన బాగుండాలంటే సంఘముగా నువ్వు ఎత్తబడి పరలోక రాజ్యానికి వెళ్ళి 7 ఏళ్ళు ప్రేమావిందులో ఉండి బహుమానాలు అన్ని పొంది కిందకి మరలా ఒలీవ కొండ మీదకి రావాలంటే ఎంత ప్రవర్తన బాగుండాలో, ఎంత ప్రవర్తన బాగుండాలో. ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నావు, ఒకరోజు ప్రభు దగ్గర నిలబడబోతున్నావు. ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఆయన ఉండబోతున్నాడు. ఇప్పటి వరకు కృపాసింహాసనం మీద ఉన్నాడు. అంటే నువ్వు తప్పు చేయి, పాపం చేయి, వ్యభిచారం చేయి, తప్పులు, బూతులు, అబద్ధాలు ఏమైనా 10 మంది చెత్తంతా చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వస్తే క్షమిస్తున్నాడు. కృపాసింహాసనం మీద ఉన్నాడు. ఒక్క క్షణములోనే ధవళ సింహాసనం మీదకి మారిపోతాడు. ఈ కృపాసింహాసనం మీద ఉన్నంతకాలం నువ్వు ఏ పిచ్చి పనులు చేసినా కానీ క్షమాపణ ఉంది. ధవళ సింహాసనమే మారిన తర్వాత నువ్వు చేయడానికి ఏమి ఉండదా? ఏంటండి? చేయడానికి ఏముండదు. ఎందుకు? సంఘం ఎత్తబడుతుంది, కడపరం రోగింది, సంఘం ఎత్తబడిద్ది, తీర్పు ఆరంభించబడిద్ది. అప్పుడు ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటావు? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. ఇక చెప్పను, ముగిస్తా. ఇప్పుడు ఇంతమందిలో అరుణ్ ఉన్నాడు అనుకోండి. అరుణ్ ఉన్నాడు. ఇంతమందిలో అరుణ్ నుంచోబెట్టి, అరుణ్ ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, దీన్ని బట్టి నీకు వచ్చే శిక్ష ఏంటంటే కాలే నూనెలో నేను పడేస్తున్నావు అంటాం. ఏడా అయ్యా మాకు నిజంగా పడేయము, ఏమనుకోవాక, సేవకుడు మా పిల్లల గురించి చెప్పాడు వాక, కాలే నూనెలో పడేస్తానంటాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అలా నూనె కాగుతుంది రండి. ఏం చేస్తాడు? ఫోన్ ఆపండి, మా మందిరానికి వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏం చేస్తాడు చెప్పండి? నేను వాక్యం చెబుతానే ఉంటా, ఈ మాటలు అంటానే ఉంటా. సైలెంట్గా ఏం చేస్తాడు? మెల్లగా లేచి వెనకుండా బండి వేసుకుని వెళ్ళిపోతాడు. సరే, ఇది ఒక్కోండి. వెళ్ళకు మునిపే ఎవరో కూడా అరుణ్ణి బయటకు పోకుండా ఆపేయండి అన్నాను అనుకోండి, మనలో ఎన్ని పాపాలుండా ఏం చేస్తావు? అరుణ్ నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు, ఆగిపో అని చెప్పని ఆ గేట్ కాడికి వెళ్ళిన కూడా లాక్కొచ్చాడు, కూర్చోబెడతాం. పారిపోవడానికి అవకాశం ఇస్తామా? అవకాశం ఏమో. ఇక్కడి నుంచి అతను పారిపోవాలన్నా అవకాశం, ఎందుకంటే అందరం గట్టిగా పట్టుకుంటాం. నిజంగానే చుట్టూ అందరూ ఉంటారు. అది గట్టిగా పట్టుకుంటా, ఎటు పోనీకుండా పట్టుకుంటాం. ఎందుకంటే నువ్వు ఎటు వెళ్ళొద్దు, నువ్వు తప్పు చేసావు, కాలే నేను పడేయాలని చెప్పాను. ఏం చేస్తావు? మనం గట్టిగా పట్టుకుంటాం. పారిపోతుంటే ఏం చేస్తాము? పట్టుకోవడానికి ఎవరో వాళ్ళు ప్రయత్నిస్తారు, గట్టిగా పట్టుకుని తీసుకొస్తారు. ఇదే దాన్ని నీకు అర్థమయ్యే రీతిలో చెబుతా చూడు. ఓ రోజు ఆ మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ప్రభు సింహాసనం, ధవళ సింహాసనం మీద ఉన్నప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధన, ఆది ఆదాము నుండి సంఘంగా ఎత్తబడి రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందిన వారు అందరూ వారు కూడా ఒక్కసారిగా కండ్రెపాట్లు లేపబడినప్పుడు, ఇదే ఇప్పుడు మనం సంఘం ఎత్తబడే విధానం చూస్తున్నాం. ఇలాంటి సంఘం ఎత్తబడినప్పుడు మనలో బలహీనత ఉంటే, మన ప్రవర్తన బాగాపోతే, ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు, నా కుమారుడు అయినటువంటి అరుణు ఇక్కడికి రా అని పిలిచి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావు, దీన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళాలని చెప్పి నరకానికి పంపిస్తుంటే, ప్రభా ఈ నరకం నాకొద్దు, ఈ పరలోకం ఈ నరకం నాకొద్దు, నేను భూమి మీదకి వెళ్ళిపోతాను ప్రభా అని అక్కడ నుండి ఎక్కడ పరిగెట్టడానికి ప్రయత్నించినా, ఎక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నా, పాత నిబంధన, కొత్త నిబంధనలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను మరలా తీసుకొచ్చి ఆయన దగ్గరే పెడతారు. ఎక్కడ పెడతారు? మరలా నెట్టుకొచ్చి ఆయన దగ్గర పెడతారు. ఎందుకంటే ఒకవేళ నీకెవరైనా దాపునిస్తే, ఎవరైనా నిన్ను దాస్తుంటే వాళ్ళ జీవితం కూడా బయటకు వచ్చిందని భయం కాబట్టి, వాళ్ళ జీవితం కూడా బయటకు వచ్చిందన్న భయం వారిలో ఉండేది కాబట్టి ఏమంటారు? నువ్వు పో అని చెప్పని నెట్టుతారు. ముందరకేం చేస్తారు? నెట్టేస్తారు. అప్పుడు నువ్వు పారిపోవడానికి అవకాశం లేదు, దూరంగా వెళ్ళడానికి అవకాశం లేదు. నేను మరలా భూమి మీదకి వెళ్తాను అనడానికి లేదు, నేను మరలా భూమి మీదకి వెళ్తాను అనడానికి లేదు, ప్రభా క్షమించే, పరలోకాన్ని తీసుకో అంటానికి కూడా అవకాశం లేదు. ఆయన తీర్మానం చేస్తే, ఆయన జడ్జిమెంట్ అయిందంటే అది ఏదైతే అది కన్ఫర్మ్, ఇక అంతే. ఆయన పరలోకాన్ని పంపిస్తే పోవాలి, ఆయన నరకానికంటే వెళ్ళిపోవాల్సిందే. అన్ని వేల మంది మధ్యలో నిన్ను తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి ఈ పాపం చేసి నీ ప్రవర్తన పలానా విషయాలు బాగాలేదని రుజువుపరిస్తే ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటావు? అక్కడి నుంచి పరిగెడతానికి ఎక్కడ పరిగెట్టినా నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు నిన్ను తీసుకొచ్చి ముంగడికేస్తారు. నువ్వు ఎక్కడ తప్పించుకోవాలనుకున్నా అందరూ తీసుకొచ్చి నేను మధ్యలో పడేస్తారు. మళ్ళీ
ఆయన సింహాసనం దగ్గరే. ఎందుకు తెలుసా? అసలు ఎవరు తీసుకురావసరం, దేవదూతలే నీ దగ్గర ఉంటారు. నువ్వు ఎక్కడికైనా పోతే ఒక్క చేపట్టుకుని లాగిసిరేస్తారు, నేను తీసుకొస్తారు. ఆయన దగ్గరికి నువ్వు రావటం, ఆయన సింహాసనం ఎదుటికి తప్పుకోవడానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటావు? ఏ ప్రాంతానికి వెళ్ళి తప్పించుకుంటావు? తప్పించాల్సినోడే మన ప్రవర్తన బాగాలేదని తీర్పు తీరుస్తుంటే ఇంకెక్కడికి వెళ్తావు? ఇంకెక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటావు? నిన్ను తప్పించడం కొరకు ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిరేస్తే తప్పించాల్సిన వాడే నీకు తీర్పు తీస్తానికి వస్తుంటే ఎవడు తప్పించగలుగుతాడు? నిన్ను ఎవడు కాపాడగలుగుతాడు? సంఘం ఎత్తబాటు అంటే ఆషామాషి మాటలు కాదండి. ఏదో సంఘం ఎత్తబడుతుందంటే వింటున్న వాక్యం అంటే ఆషామాషి మాటలు కాదు. సంఘముగా నువ్వు ఎత్తబడుతున్నావు అంటే అక్కడ నీ ప్రవర్తనకు తీర్పు ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రవర్తన ప్రతిఫలం ఉంది, నీ క్రియలకు ప్రతిఫలం ఉంది, నీ ఆలోచన ప్రతిఫలం ఉంది, నీ ఉద్దేశాల ప్రతిఫలం ఉంది, నీ మాటల ప్రతిఫలం ఉంది, నువ్వు ఇచ్చే గౌరవానికి ప్రతిఫలం ఉంది. తప్పించుకుంటాననుకోవడానికి అవకాశమే లేదు. అవకాశం లేదు. ఇక్కడ ఒకవేళ ఇక్కడ అయ్యా నీకు ఇలాంటి తీర్పు తీరుస్తారంటే మందిరం రాకుండా మానుకుంటావేమో. అక్కడ మానుకోవడానికి ఏం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన తీర్పు తీరుస్తుంటే మౌనమై నిలబడి ఉంటున్నప్పుగా నువ్వేం చేయటానికి లేదు. నువ్వైనా నేనైనాక, సేవకుడైనా, సంఘ పెద్ద అయినా, పరిచారకుడైనా, యవ్వనస్తుడైనా ఎవరూ కూడా ప్రభు ఎదుట మారు మాట మాట్లాడటానికి అవకాశం లేదు. ఒకప్పుడు పాపాన్ని చంపడానికి వచ్చాడు, రెండోసారి పాపంలో ఉన్నవాడికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. అర్థమైందండి? ఒకప్పుడు ఎందుకు వచ్చాడు? పాపాన్ని చంపడానికి లోకానికి వచ్చాడు. పాపములను చంపాడు, వచ్చి మరలా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? పాపములను చంపడానికి ఒకసారి వచ్చాడు, రెండోసారి ఆ పాపములను చంపుకోకుండా అదే జీవితంలో జీవించే వారికి ఎవరినైతే పాపం ఉందో వాళ్ళకి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. డిసిషన్ చేసుకోవాల్సింది నువ్వు. ఆయనైతే రాబోతున్నాడు. సంఘం అయితే ఎత్తబడబోతుంది. దైవజనుడు, ప్రవక్త అయినటువంటి ఎలీషా లాంటి జీవితం కలిగిన వారు ఖచ్చితంగా ఎత్తబడబోతున్నారు. రోజు సంఘం ఎత్తబడే సమయం ఆసనం అవుతుంది. ఎప్పుడు సంఘం ఎత్తబడితే తెలీదు. సమాజంలో ఉన్నవారు, మరణం కాని నిద్రలో ఉన్నవారు ఎప్పుడు లేపడతారో తెలీదు. ఆ గడి ఎప్పుడు, ఆ సమయం ఎప్పుడు మీకు తెలియదు కనుక మీరు సిద్ధపడి ప్రకటన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. 24వ క్షమించే 44వ వచనంలో మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండు. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలీదు. ఏ జాములు ప్రభు వస్తాడో తెలీదు. ఏ వర్షం పడేటప్పుడు రావచ్చు, ఏ ఎండ వచ్చేటప్పుడు రావచ్చు, ఏ నిద్రపోయేటప్పుడు రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఏ జాములు వస్తాడో తెలీదు. ఎంతకాలం అని అశ్రద్ధగా బలలో పాల్గొంటా? సంఘముగా ఎత్తబడటానికి సిద్ధంగా ఉండవా? నువ్వు ఎత్తబడటానికి సిద్ధంగా ఉండవా? విడవబడటానికి ఉండవా? విడవబట్టం అంటే విడవబట్టం కాదండి. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళు ఎత్తబడతారు, కానీ అక్కడ విడవబడుతున్నారు. పరలోకం నుండి నరకానికి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు విడవబడిన వాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే సంఘంగా ఎత్తబడుతున్నారు, రక్షించబడిన వారు. మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు. అంటే పరలోకం నుండి విడవబడిన వారు నరకానికి వెళ్తారు. ఎక్కడ కాదు విడవబడటం అంటే, సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రభు సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు ఆ తీర్పులోకి మనం వెళ్ళి తీర్పు నుండి నరకానికి వెళ్ళినప్పుడు పరలోకం నుండి విడవబడినట్లు. అప్పుడు ఇంకా మనం దేవుని రాజ్యానికి ఏం వెళ్ళినట్టే కదా. జాగ్రత్త. సంఘం ఎత్తబాటు అంటే ఏదో జరిగిపోయిందని అనుకోవాక, బలలో పాల్గొంటున్నా, రక్షించబడ్డ, మార్మోస్ బాప్తిసం పొందా, నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవద్దు. సంఘం ఎత్తబడటం అంటే ఏంటనుకున్నా, ఒక పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, ఏ లోపము లేనిది ఒక్కసారిగా ఈ భూమి మీద నుండి పైకి లెగుస్తుంది. అర్థమవుతుందండి? ఏ లోపం లేనిది, మచ్చ, డాగు, ముడత ఏమీ లేకుండా ఒక సువర్ణ వలె శ్రేష్టకరమైన దేవుని మహిమతో నింపబడినటువంటి సంఘం దేవుని మహిమ తిట్ట లేస్తుంటే పరలోకం కూడా ఆశ్చర్యపోయిద్ది. అది దేవుని సంఘం అంటే. ప్రియుడా, నేను ఇంతవరకు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వాస్తవానికి ఈరోజు వేరే సేవకుడు వచ్చి వాక్యం చెప్పాలి. ఆయన చివరి క్షణంలో క్యాన్సిల్ అయిపోయాడు. దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు? వాడు గుర్తుపెట్టుకో, నీవు సంఘం వలె ఎత్తబడాలి.
స్వరక్తం ఇచ్చిన సంఘం వలె ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో విడవబడకూడదు. అలా విడవబడిన యెడల ఇప్పుడు దేవుని మందిరంకి వచ్చి బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. ప్రభు కోరిక అంటే తెలుసా? నా కోరిక కంటే కూడా మనమందరం పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు యొక్క కోరిక. క్షమించండి, ప్రభు కోరిక ఏంటి? మనమందరం పరలోక రాజ్యంలో ఉండాలి. అందుకొరకై మన నిమిత్తమైన కలువరిశిలో ప్రాణం పెట్టాడు, మన పాపాలు తీసేయడానికి. వద్దు. దయచేసి బలలో పాల్గొనే వాళ్ళకి ప్రాముఖ్యమైన విన్నపం, బలలో పాల్గొనకుండా దూరంగా ఉండే వారికి కూడా విన్నపం, బలలో పాల్గొనడానికి ఇష్టపడిన వారికి కూడా, అయిష్టంగా పాల్గొనే వారికి ప్రకటన, మీకు అందరికి కూడా ఏంటంటే నువ్వు ఎత్తబడే సంఘముగా ఉండాలి, విడబడే స్థితిలో ఉండకూడదు. ప్రభు నిన్ను తన స్వరక్తం ద్వారా కడిగిందే, తన సంఘములో ఒక అవయవంగా నిన్ను చేర్చిందే పరలోక రాజ్యం కొరకాయి. నువ్వు విడవబడాలని ప్రభు ఉద్దేశం కాదు, నువ్వు పరలోకం ఉండాలన్నది ప్రభు ఉద్దేశం. ప్రభు ఉద్దేశం ఏంటంటే నీకు కిరీటం ఇవ్వాలన్నది ప్రభు ఉద్దేశం, నీకు బహుమానం ఇవ్వాలన్నది ప్రభు ఉద్దేశం. నువ్వు నరకంలో కాలిపోవాలన్నది ప్రభు ఉద్దేశం కాదు. పరలోక రాజ్యంలో ఆయనతో పడిన సింహాసనం మీద ఆశీనుడు అవ్వాలన్నది ఆయన ఉద్దేశం. వద్దు. ఆయన ఉద్దేశాలకి నీ ఉద్దేశాలు విరోధంగా ఉంటే సరి చేసుకుందాం. ప్రార్థన. 7 విషయాలు చెప్పబడినాయి. మరణం కాని నిద్రలోకి వెళ్ళక మునుపు దైవజనుడు ప్రవక్తనైన ఎలీషా భూమి మీద ఎలా ఉన్నాడు, భూమి మీద ఎలా జీవించాడంటే, 1, ఆత్మ సంబంధమైన రాజుకు గౌరవం ఇచ్చాడు. 2, ఆత్మ సంబంధమైన మాటలుగా మాట్లాడుతున్నాడు. 3, ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. 4, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వాడు. 5, ఆత్మ సంబంధమైన పనులు కలిగిన వాడు. 6, ఆత్మ సంబంధమైన క్రియలు చేసినవాడు. 7, ఆత్మ సంబంధమైన ప్రవర్తన కలిగిన వాడు. ప్రియుడా, 7 విషయాలు చూసాం. ఈ 7 అంతల అనుభవంలో నీ జీవితం ఎలా ఉందో, నా జీవితం ఎలా ఉందో పరీక్షించుకుందాం. త్వరలో ప్రభు రాబోతున్నాడు. సంఘముగా ఉండే నువ్వు ఎత్తబడబోతున్నావు. బహుశా ప్రభు రాకడ ఆలస్యమయ్యి లోకం విడిచిపెడితే మొదటే నువ్వు ఎత్తబడతావు. దేవుడు నీకు నాకు ఆయుష్నిస్తే, ప్రభు వస్తే, సజీవులుగా ఉన్నప్పుడే ఎత్తబడతాం. ఏదైనప్పటికీ ఎత్తబాటు ఉంది. ఈ ఎత్తబాటులో నీ స్థితి ఎలా ఉండబోతుంది? నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? ఎత్తబడే సంఘముగా ఉంటున్నావా? విడవబడే దేవుని బిడ్డయి ఉండి కూడా విడవబడే స్థితిలో ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. ప్రభు ఉద్దేశం ఈరోజు నీకు తెలియపరుస్తున్న సహోదరుడు, సహోదరి, ప్రభు ఉద్దేశం ఏంటంటే ఏంటి? నిన్ను తనతో పాటు తన సింహాసనం మీద కూర్చొని పెట్టుకోవాలని ప్రభు ఉద్దేశం. నీ ఉద్దేశాలు చూడగా ప్రభు ఉద్దేశాలకి చాలా దూరంగా ఉన్నాయి. దేవుని రాజ్యముగా, దేవుని ప్రజలుగా, దేవుని రాజ్యంలోకి వెళ్ళే స్థితి నా జీవితాలు చూసుకుంటేనేం లేదు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే మనం పరలోక రాజ్యంలో ఉండాలి. మరి అట్లా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినప్పటికీ మన జీవితాలు సరిగా లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలో తెలియని మనకి ఒక మార్గం చూపించడం కొరకై యేసు ప్రభు వారు కలువరిశిలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన యొక్క శరీరాన్ని మన కొరకై ఈ భూమి మీద ఆయన శరీరమును, ఆయన రక్తమును భూమి మీద మనకు సాక్షిగా ఉంచాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. సహోదరుడా, బలలో పాల్గొనక మునుపు సహోదరి, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు సంఘముగా ఎత్తబడాలన్నది ప్రభు ఆశ. కానీ నువ్వు ఎలా ఉండవు, ఎలాంటి ప్రవర్తనతో ఉండవు అన్నది ప్రశ్నించుకో. బలలో పాల్గొనక మునిపే, ఒకవేళ పాల్గొన్న తర్వాత ప్రభు వస్తే దేవుని తీర్పుని తెచ్చుకుంటావు. బలలో పాల్గొనక మునిపే ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎవరి వైపు చూడొద్దు, మనుషుల వైపు వద్దు. ఒకరోజు నీ ప్రవర్తన దేవుని దగ్గరికి వెళ్తుంది. బలలో పాల్గొంటున్న ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆలోచనలను బట్టి దేవుని దగ్గరికి తీర్పు ఉంది. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? నీ ఉద్దేశాలు, నీ క్రియలు
నీ మాటలు, ప్రవర్తన అన్నీ ఎలా ఉండే ఒకసారి ప్రశ్నించుకో. అవన్నీ దేవుని రాజ్యానికి వెళ్ళేటట్టుండయా, అయితే నువ్వు ఆత్మ సంబంధమైన వాడివి. దైవజనుడి ప్రవర్తన అయిన ఎలీషాలాగా నువ్వు ఉన్నావు. ఒకవేళ ప్రవర్తన కానీ, మాటలు కానీ, ఆలోచన కానీ, ఉద్దేశాలు కానీ, క్రియలు కానీ సరిగా లేకపోతే దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషాలకు లేవు. ఒకరోజు దేవుని తీర్పు ఉంది. తీర్పు కావాలా? పరలోక రాజ్యంలో ప్రభు ఇచ్చే బహుమానం కావాలా? బహుమానం కావాలంటే తప్పులు బలహీనతలు సరి చేసుకో. తీర్పు కావాలంటే ఈ మాటలు పెడచెవిని పెట్టి బల్లలో పాల్గొను, తీర్పు వచ్చింది. ఏం కావాలన్నది నీ ఇష్టం, నీ తీర్మానమే ఫైనల్. ఇక్కడ సేవకుడి తీర్మానం అని ఇంకొకరు తీర్మానం లేదు. నీ వ్యక్తిగతమైన తీర్మానమే దేవుని ఎదుట ఫైనల్. కానీ ఎలా బలలో పాల్గొంటున్నాం అన్నది ప్రభు సన్నిధిలో పరీక్షించుకుని పాల్గొందాం. అటు ఇటు ఎవరో చూడొద్దు. విన్న వాక్య వెలుగులో లేఖన భాగాల ప్రకారం పరీక్షించుకుందాం. అటు ఇటు చూడొద్దు ఎవరో కూడా. దిక్కులు చూసి దేవుని సమయాన్ని వ్యర్థపరచొద్దు. బలహీనతలు పొరపాటు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకోండి.